ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో విజయం మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. నిధులు కూడా ఏది కూడా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన అవసరం చెప్పి ఇచ్చేవారు కాదు. 9 సంవత్సరాలు ఆయన పాలనలో 2,000 కోట్ల రూపాయలు మరణించడం జరిగింది. ఆయన మనసులో మాట రాసుకోవడం కూడా జరిగింది. అదే రాజశేఖర రెడ్డి గారు అయితే మరి ఆ రోజు స్థానిక సంస్థలకు మరి ఈ రోజు ఆ రోజు రోడ్లు కానీ చిన్న చిన్న గ్రామం వైద్యం కానీ విద్య కానీ ఇట్లాంటి వాటన్నిటికీ నిధులు ఇచ్చి వాళ్ళకు బిగులు ఇవ్వడం కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి కాలంలో మరి సర్పంచులు కానీ ఎంపీటీసీ కూడా అంటే వారికి కావాల్సిన గౌరవ వేతనాలు ఇవ్వడం అయితేనేం, ప్రోటోకాల్లో వాళ్ళని పెట్టడం అయితేనేం, మరి కౌన్సిల్లో వాళ్ళను ఎన్నుకోవడం అర్హులుగా అయితేనేం, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టి ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చే రీతిగా ఆ రోజు జరిగింది. మరి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు 22 జిల్లా పరిషత్లు, 1094 జెడ్పీటీసీలు, 2843 గ్రామ పంచాయతీలు, 16,168 ఎంపీటీసీలు, 182 మున్సిపాలిటీలు, 19 కార్పొరేషన్ వీటన్నిటికీ కూడా 2.5 లక్షల మంది ప్రజాప్రతినిధులు ఈ 2 సంవత్సరాలు పదవికి దూరం కావడం జరిగింది. వాళ్ళు చూస్తా ఉన్నాం మనం. ఈ రోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి నడపాలని, ఈ రోజు ఇప్పుడైనా కూడా ఎన్నికలకు ఎందుకు పెట్టాలనే స్థితి వచ్చిందంటే సార్వత్రిక ఎన్నికలు కొన్ని నెలల్లో రావడానికి ముందున్నాయి. మరి ఈ రోజు కేంద్రం నిధులు మునిగిపోయి ఉంటున్నాయి. కేంద్రం ఒత్తిళ్ల వల్ల కూడా ఈ రోజు ఎన్నికలు జరపాలనే నిర్ణయానికి వచ్చింది. మరి ఈ రోజు ఈ శాతం కూడా హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, చిత్తూరు, కడప, విశాఖపట్నం, కృష్ణా, ప్రకాశం డిస్టిక్లలో మరి బడుగు బలహీన వర్గాల వారికి కావాల్సిన 34% బీసీసీలను లోపలనే ఇచ్చే పరిస్థితి ఉంటా ఉంది ఇవాళ. మరి చిత్తూరులో అయితే మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారి ఊరు అయినా కూడా దాంట్లో కూడా 24% మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంటా ఉంది. అక్కడ కూడా మోడల్ గా లేకుండా 10-11% తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇవాళ. మరి ఇటువంటి అప్పుడు చూస్తే మనం ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనో మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎన్నికలు మనం సక్రమంగా జరిపించుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం ఇప్పుడే మన పార్టీ 2 ఏళ్ల కిందట పుట్టింది మన పార్టీ, ఇప్పుడే వస్తా ఉంది మన పార్టీ. మనం స్ట్రక్చర్ బాగా బిల్డ్ చేసుకుని ప్రతి పంచాయతీ మీద కూడా మన వైఎస్ఆర్సీపీ జెండా రెపరెప రావాలని కోరుకుంటా ఉన్నాను. అందుకు విధంగా మీరు పనిచేయాలని కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ నిన్నటి రోజున గుర్తుకొస్తుంది. నిన్నటి రోజున పాదయాత్ర అయిపోయిన రోజు ఇచ్చాపురంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర అయిపోయిన రోజు నిన్నటి రోజు ఎమ్మెల్యేల బై ఎలక్షన్ లో గెలిచిన రోజు నిన్నటి రోజు. ఈ రోజు మీ దగ్గరకు వచ్చే పంచాయతీ ఎన్నికల నగారం మోయిస్తున్నాము ఈ రోజు 3 జిల్లాలకు కలిపి కూడా. అంటే అన్నిటికీ కూడా మనకు మంచి కాలం వస్తా ఉంది, మంచి రోజులు వస్తున్నాయని మీకు చెప్తున్నా. కానీ మనం చేసే పనులలో కూడా మనం పంచాయతీ ఈ ఎన్నికలన్నింటిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఇవాళ కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఈలో ఎక్కడికెక్కడ లోకల్ గా ఉండే నాయకులు తోడుగా ఉంటారు, మీకు కార్యకర్తలు తోడుగా ఉంటారు. ప్రతి ఎన్నిక కూడా మనం గెలవాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. మరి సొసైటీ ఎన్నికల్లో మాదిరి అధికార దుర్వినియోగం చేసి అప్రజాస్వామ్యంగా ఏ విధంగా అధికార పార్టీ వాళ్ళ కార్యకర్తలను ఏ విధంగా ఆ రోజు ఎన్నుకోవడం జరిగిందో అట్లాంటివి మళ్ళీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అది వాళ్ళు చేయాలని అనుకుంటా ఉన్నారు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి అంతేకాకుండా వీళ్ళిద్దరు కుమ్మక్కు రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఎన్నికల్లో కూడా లోకల్ గా కూడా మిత్రులుగా పనిచేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నా. అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ కాబట్టి పోలీసులు కూడా వాళ్ళకు సహకరిస్తారు. మీరందరూ కూడా ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిందని మిమ్మల్ని కోరుతున్నా. మరి డబ్బు మద్యం కూడా ఎక్కువ తీస్తారు. వీటన్నిటి కూడా గమనించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఈ ఎన్నికలను పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది. ఏ ఒక్కరు కూడా ఆషామాషిగా తీసుకోవద్దని కూడా మీకు అందరికీ చెప్తున్నాను ఇవాళ. అంతేకాకుండా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోవద్దని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. గాలి బాగుంది, ప్రజల్లో మనకుంది, ఆటోమేటిక్ గా పడతాయని మీరు పడతాయి. మామూలుగా ఏనిస్తే పడతాయి మనకు ఓట్లు, కానీ రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. ప్రజల్లో మనకుండే ఆదరణ మనకుంది. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న నాయకుల్లో కోఆపరేషన్ లేకుండా ఉంది. కాబట్టి మనం ఐకమత్యంగా పోతే ప్రతి పంచాయతీ కూడా మనం గెలవాలి. కాబట్టి మనం మన పార్టీ గెలిచే పార్టీ కాబట్టి కావాలనుకునే వాళ్ళు 2-3 ఉండొచ్చు. వాళ్ళు మీ స్థానిక నాయకులతో కలిసి కూర్చొని, మరి కోఆర్డినేటర్లతో కలిసి కూర్చొని, మీరు ఒకరు పంచాయతీ సర్పంచ్ అయితే ఇంకొకరు ఉప సర్పంచ్, ఇంకొకరు ఎంపీపీ, అలాగా తీసుకుని మనం సామరస్యంగా మనం ఎన్నికల్లో ప్రతి పంచాయతీ గెలిచేదానికి మీరు ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. ఇంకపోతే ఓటర్ల లిస్టు కూడా మీరు నిఘా ఉంచాలి. ఈ అధికార పార్టీ ఏమైనా చేస్తుంది. ఓటర్ లిస్ట్ లో ఓటర్ల పేర్లే లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. మరి నామినేషన్ వేసే రోజు నుంచి పోలింగ్ రోజు కానీ కౌంటింగ్ రోజు కానీ మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. మీ స్థానిక నాయకుల బలం తీసుకోండి, మరి కోఆర్డినేటర్ల బలం తీసుకోండి. అన్ని విధాలుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నా. దీంట్లో ఎన్నికల్లో కులము, గుణగుణాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై మరి రిజర్వేషన్ల గొడవల్లో రిజర్వేషన్లే తీసుకొచ్చి చాలా రకాలుగా మోసాలు చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీనిలో మీరు ముందే మనం కోర్టుకు పోవడానికి కానీ లాపరంగా ముందుకు పోవడానికి కానీ తగిన చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నా. అంతేకాకుండా వాళ్ళు అనుకుంటా ఉన్నారు ప్రజల్లో అభిమానం ఉంది, కానీ పల్లెల్లో నిలబెడితే గ్రూపులుగా విడిపోయే అవకాశం ఉంది. కాబట్టి గ్రూపులుగా విడదీస్తే ఈ ఎలక్షన్ల నుంచి విడదీస్తే జనరల్ ఎలక్షన్, ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ కూడా పనికొస్తుంది, చేయగలుగుతామని అనుకుంటున్నారు. కానీ మరి కాకుండా దీన్ని మనకు మంచికి మలుచుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ప్రజాపదం ప్రతి వేసవిలోనూ ప్రజాపదం పేరుతో మంత్రులు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ప్రతి జిల్లాలకు వచ్చి మన అవసరాలన్నీ తీర్చేవాళ్ళు. ఈ రోజు ఆ పని ఏ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చేయటం లేదు. మరి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా మిమ్మల్ని కోరుతున్నా. ఈ రోజు చూస్తే ఈరోజు మరి ప్రభుత్వం అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ మనం ఓటు వేసేటప్పుడు మనం ఎందుకు ఓటు వేయాలని కూడా మీరు ఆలోచించుకోవాలని మరి మనం అందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది మీకు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం మరి ఈ రోజు ఆయన మాటలకు కానీ ఆయన సంక్షేమ పథకాలకు కానీ తూట్లు పొడిచే పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు మరి తక్కువ బడ్జెట్ తోనే ఆ రోజు ప్రజలకు సంక్షేమ పథకాలు అన్ని కూడా ఇచ్చి ₹1 1 పైసా కూడా దేని మీద కరెంటు ఛార్జీలు కానీ మరి ఆర్టీసీ ఛార్జీలు కానీ వివిధ పన్నులు కానీ దేని కూడా పెంచకుండా ఆయన పరిపాలన చేస్తే, అదే కాకుండా ఆయన పరిపాలనలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అవసరమున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన సంక్షేమ పథకాలు అందిస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటు వేయాలి అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రధాన ప్రతిపక్షంకు ఏ బాధ్యత నెరవేర్చిందని చెప్పి ఈ రోజు మనం ఓటు వేయాలి అని ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏది పెంచకపోతే ఈ రోజు ఆర్టీసీని 3 సార్లు పెంచి మన మీద విపరీతమైన భారం 1700 కోట్ల భారం మోపింది.
సామాన్యుడు కూడా బస్సులో తిరగలేని పరిస్థితి తీసుకొస్తా ఉంది ప్రభుత్వం. ఎందుకు ఓటు వేయాలి ఈ ప్రభుత్వానికి అని అడుగుతున్నాం. మరి ఈరోజు కరెంటు చూస్తే రాజశేఖర రెడ్డి గారు 2009లో కరెంటు ఈ 5 సంవత్సరాలు పెంచలేదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా నేను పెంచనని చెప్పడం జరిగింది. అటువంటిది ఈ రోజు కరెంటు చూస్తే ఈ రోజు పల్లెల్లో అసలు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇవాళ పల్లెల్లో ఆల్మోస్ట్ చీకట్లే ఉంటున్నాయి. ఇవాళ తాగునీటికి అన్నిటికీ కూడా సాగునీటికి ఈరోజు ఉచిత విద్యుత్ ఉపయోగపడని పరిస్థితి ఉంది. పట్టణాల్లో అయితే పరిశ్రమలు మూతపడ్డాయి. మరి ఈరోజు ఎన్నో రకాలుగా ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ ఇంకొకరు కానీ 20-25 లక్షల మంది రోడ్డు మీదకి రావడం జరిగింది. మనం ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి మనకు తాగేందుకు నీరు ఇవ్వనందుకు ఓటు వేయాలా? మన ఎరువులు 300% నుంచి 800% పెంచారు, మరి అందుకు ఓటు వేయాలనా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ రోజు పెట్రోలు డీజిల్ ఎన్నిసార్లు పెంచారో మనకు తెలియని పరిస్థితి. మరి వీటన్నిటికీ ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఈ రోజు ఇన్నిసార్లు ఇవ్వని పరిస్థితి ఉంది. మరి ఈ రోజు నీలం తుఫాన్ అయితేనేమి, లైలా తుఫాన్ అయితేనేమి, జల్ తుఫాన్ అయితేనేమి, కరువు అతివృష్టి అనావృష్టికి అయితేనేమి దేనికి కూడా నష్టపరిహారం పూర్తిగా అందించని పరిస్థితి ఉంది రైతులకు. అందుకు ఓటు వేయాలనా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈ రోజు కరువు మండలాలు ప్రకటించినందుకు ఈ ప్రభుత్వానికి ఓటు వేయాలనా? ఇంతటి మానవత్వం ఉన్నందుకు ఓటు వేయాలనా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈరోజు ఉచిత విద్యుత్ తీయకుండా పంటలు ఎండిపోయినందుకు మనం ఓటు వేయాలనా అని అడుగుతా ఉన్నాయి ప్రభుత్వానికి. పంట పొలాల్లోనే పురుగుల మందులు తిని రాలిపోతున్నారు, మరి అందుకు ఓటు వేయాలనా అని అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ ట్రిప్పులు తిరుగుతూ కనీసం రైతులకు ఏమన్నా చేయగలిగాడా, రైతుల గురించి మాట్లాడినాడా అని చెప్పి అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. అందుకు ఓటు వేయాలనా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశారు, రుణాలు వడ్డీ మాఫీ చేశారు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎరువులు గాని, ఆ రోజు విత్తనాలు గాని ఏవి కూడా ధరలు పెరగని పరిస్థితి ఆయన బ్రతికున్నంత వరకు. అటువంటిది ఈ రోజు ఏ ఒక్కటి కూడా జరగనందుకు మనం ఓటు వేయాలనా అని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మరి ఒక బల్బు ఒక ఫ్యాన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్రీగా ఉండేది, మరి అది కూడా తీసేసినారు. మరి మామూలు సామాన్య ప్రజానికంకు ఏ విధమైన మేలు చేయనందుకు ఓటు వేయాలనా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మరి ఆరోగ్యశ్రీ నుండి 139 రోగాలు తీసివేసి ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరపనందుకు ఓటు వేయాలనా అని అడుగుతున్నాను ఇవాళ. ఉపాధి పథకం ఉంది, ఉపాధి పథకం కూడా ఈ రోజు ఉపాధి సరిగా దొరకని పరిస్థితి ఉంది ఇవాళ ప్రభుత్వం. మరి అందుకు ఓటు వేయాలనా అని అడుగుతున్నా. 100 రోజుల బదులు 150 రోజులు పెంచుతామని చెప్తుంది ప్రభుత్వం, అయినా కూడా పెంచని పరిస్థితి ఉంటా ఉంది ఇవాళ. మరి కాబట్టి అందుకు ఓటు వేయాలనా అని అడుగుతున్నా. అక్కజల్లలో ఆ రోజు గ్యాస్ ధర మరి ఆ రోజు 50 రూపాయలు పెంచితే కూడా రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత వరకు ఆ రోజు గ్యాస్ ఇస్తే ఈ రోజు గ్యాస్ సబ్సిడీ రేటుకే 425 రూపాయలు గ్యాస్ ఉంటా ఉంది. సబ్సిడీ రేటు కాకుండా ఉండే వాళ్ళకైతే మరి 1000 రూపాయల నుంచి 1500 వరకు కొనే పరిస్థితి ఉంది. అందుకు ఓటు వేయాలనా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి రైతులకు అక్క చెల్లెళ్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్తున్నాడు, కానీ ఎక్కడ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. ఇవ్వనందుకు ఓటు వేయాలనా ఈ ప్రభుత్వానికి అని అడుగుతున్నా. మరి ఈ రోజు 108కి ఫోన్ చేస్తే ఈ రోజు డీజిల్ లేదని ఇంకోటి లేదని చెప్తా ఉన్నారు, అందుకు ఓటు వేయాలనా అని అడుగుతున్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరి అందరికీ కూడా ఆ రోజు యాక్సిడెంట్ అయిన వారికి అయితేనేమి, పొలంలో పాము పుట్టు తాకుతూ అయితేనేమి, మరి అక్క చెల్లెలు ప్రసవం టైంలో కావాల్సిన దానికోసం అయితేనేమి ఆ రోజు 108 కుయ్ 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 అని పెడితే ఇవాళ రాని పరిస్థితి ఉంటా ఉంది. ఇవాళ 104 అయితే అసలుకే కనబడని పరిస్థితి ఉంది, అందుకు ఓటు వేయాలన్నా ప్రభుత్వానికి అని అడుగుతున్నా. మరి ఈ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ రోజు సాచురేషన్ పద్ధతిలో మరి ఆ రోజు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు కావాలని రాజశేఖర రెడ్డి గారు ఆశిస్తే ఈ రోజు ఫీజులు పెంచారు, ఫీజు రీఎంబర్స్మెంట్ తగ్గించారు. మరి అందుకు ఓటు వేయాలనా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన 30 కిలోల బియ్యం ఇయ్యనందుకు ఓటు వేయాలనా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు 30 కిలోలు రాజశేఖర రెడ్డి గారు చెప్పినవి ఇచ్చి ఉంటే ఈ రోజు నెలంతా సరిపోయి ఉండేటివి ఇవాళ. మరి అటువంటిది ఈ రోజు మరి 20 కిలోలు రూపాయి కిలో బియ్యం అని పెట్టి 20 రూపాయలు మాత్రమే ఆదా కలిగించారు. మరి 10 కిలోలు బయట కొనుక్కోవాలంటే ఈ రోజు కిలో 50 రూపాయలు వంతన ఉంటున్నాయి, 500 రూపాయలు. మరి సామాన్య మానవుని మీద భారం వేసినందుకు ఓటు వేయాలరా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఇంకోటి అమ్మ హస్తం అని పెట్టాడు ఇవాళ.
మరి అది అమ్మ హస్తం మాయా హస్తం అనుకోవాలనో మరి ఏం హస్తం అనుకోవాలనో కూడా నాకు తెలియటం లేదు ఇవాళ. ఆ అమ్మ హస్తంలో మరి ఈరోజు 100 గ్రాములు పసుపు, 100 గ్రాములు కారం, 100 గ్రాములు ఉప్పు ఇట్లాంటివి యాడ్ చేసి 9 ఇస్తానని చెప్తా ఉన్నారు. ఈ రోజు పల్లెల్లో చూస్తే అవైనా కనీసం పూర్తిగా ఇస్తున్నారా అంటే అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు గోధుమలు తగ్గించారు, నూనె తగ్గించారు, కందిపప్పు తగ్గించారు. ఇవన్నీ యాడ్ చేసి ఈ రోజు ఇస్తామని చెప్తా ఉన్నారు. అది కూడా ఒక్కొక్క పల్లెలో ఇచ్చిన దాఖలాలు లేవు. కొన్ని చోట్ల ఇచ్చిన చోట కూడా 5-10 మాత్రమే ఇస్తా ఉన్నారు. ప్రకాశం డిస్టిక్ లో అయితే చక్కెర బదులు యూరియా ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఏమనాలనో కూడా అర్థం కాని పరిస్థితి. మరి అందుకు ఓటు వేయాలనా అని అడుగుతా ఉన్నా ఇవాళ. మరి ఎస్సీ సబ్ ప్లాన్ అని చెప్తా ఉన్నాడు. ఎస్సీ సబ్ ప్లాన్ లో మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలన్నిటికీ తూట్లు పొడిచి ఈ రోజు ఆ పథకాలన్నీ కూడా తీసుకుంటే అవన్నీ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు చెప్పేదానికంటే కూడా ఎక్కువ ఇస్తా ఉన్నారు. ఎటువంటివి కూడా అవేవి ఇవ్వకుండా చట్టం తీసుకొచ్చామని చెప్పి గొప్పగా ఆర్భాటంగా ప్రచారాలు చేసుకుంటూ 100 కోట్లు దానికి తగలేస్తూ మనకైతే ఏమీ లాభం చేకూర్చిన పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు గిరిజనులకు 20.5 లక్షల ఎకరాలు పంచడం జరిగింది. ఎస్సీలకు 7 లక్షల ఎకరాలు పంచడం జరిగింది. మరి ఈ రోజు ఎటువంటి భూ పంపిణీ అనేది 1 ఎకరా ఎక్కడన్నా ఎవరికన్నా పంచారా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఎస్సీలకు పరిశ్రమలు పెట్టుకుంటామంటే 35% సబ్సిడీ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. మరి అంతేకాకుండా మహిళలు పెట్టుకుంటామంటే అంతకంటే ఎక్కువ శాతం ఇవ్వడం జరిగింది. మరి ఏ విధంగా ఎస్సీలకు వీళ్ళు ఉపయోగపడతా ఉన్నారు, ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి అందుకు ఓటు వేయాలా అని అడుగుతున్నా. రాజీవ్ యువకిరణాలని చెప్తున్నారు, పేరు మార్చారు. రాజీవ్ ఉద్యోగశ్రీ నుంచి రాజీవ్ యువకిరణాలని పెట్టారు. ఆ యువకిరణాల్లో 15 లక్షల ఉద్యోగాలు అన్నారు, 35 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ ఇస్తా ఉన్నారు ఉద్యోగాలు, ఏం చేస్తా ఉన్నారు ఉద్యోగాలు అని అడుగుతా ఉన్నాం. మరి అంతేకాకుండా 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు. ఎక్కడ పరిశ్రమలు ఉన్నాయి, ఎక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మరి అందుకు ఓటు వేయాలన్నా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి అంతేకాకుండా ఇందిరమ్మ అమృత హస్తం అని చెప్పి పేర్లు మార్చి మరి అంగన్వాడీ వాళ్ళు పెట్టేది మరి గర్భిణీ స్త్రీలకు మరి పసిపిల్లలకు పెట్టే ఆహారాన్ని ఈ రోజు ఇందిరమ్మ అమృత హస్తంగా పేరు మార్చి ఈ రోజు ఇవ్వడం జరుగుతా ఉంది. మరి ఈ రోజు బంగారు పల్లెట అది రాజశేఖర రెడ్డి గారు బాలికా శిశు సంరక్షణ పథకం అని పెట్టి దాని 5,000 రూపాయలు అమ్మ అకౌంట్ లో వేసి 20 ఏళ్లకు 1,00,000 రూపాయలు ఇచ్చేవారు. దాన్ని క్యాన్సిల్ చేసి ఈ రోజు బంగారు తల్లి అని పెట్టానని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ. మరి బంగారు తల్లి ఇంతవరకు మొదలే కాని పరిస్థితి ఉంది. మరి ఏ విధంగా ఈ విధంగా అన్నిటికీ చట్టాలు తెస్తున్నాం, ఈ తెస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటు వేయాలనో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ ఆలోచించుకోవాలి. ఓటర్స్ అందరికి కూడా బాగా తెలియజెప్పమని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల గురించి మీరు ప్రజలకు బాగా చెప్పండి. వీటన్నిటినీ మనం అధిగమించడానికి ఈరోజు బొత్స సత్యనారాయణ గారు అయితేనే, ఈ రోజు డిప్యూటీ సీఎం అయితేనే, మరి రకరకాల మంత్రులు తీసేయడం అయితేనే ఎన్నో గొడవలతో నడుస్తా ఉంది ప్రభుత్వం. ఈ అంతర్గత కుమ్ములాటల గురించి కూడా మనం బయటికి బాగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన గురించి కూడా మనం ఎందుకు ఓటు వేయాలో కూడా ఆలోచించుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాయి. మరి ఈరోజు మైనారిటీలో ఉన్న ప్రభుత్వం ఈరోజు ఎవరి మద్దతు నడుస్తా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో ప్రభుత్వం నడుస్తా ఉంది. ఈ రోజు మన మీద ఇన్ని పనుల భారం వేసి తిరుగుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తా ఉంది. ప్రధాన ప్రతిపక్షం అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వానికి చెక్కు పెట్టేదిగా ఉండాలి. ప్రధాన ప్రతిపక్షం అడుగుతుంది అని అనుకుంటే ప్రభుత్వం భయపడుతుంది. మరి ఈ రోజు ప్రభుత్వానికి భయం లేకుండా కలిసి వాళ్ళు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు. ఒకరు ఫ్లయింగ్ ఫ్రెండ్ అనుకుంటే, ఒకరు వాకింగ్ ఫ్రెండ్ అనుకుంటే ఈ విధంగా జారీగా ఉంటూ వాళ్ళు మన ప్రజల మీద భారం వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి మైనారిటీలో ఉన్న ప్రభుత్వం చెప్పాలంటే ఒకసారి మరి అంటే చంద్రబాబు నాయుడు గారు 34 ఏళ్ల రాజకీయ జీవితం అనుకుంటే మరి ఆయన అవసరానికి ఒక పార్టీతో బ్యాలెన్స్ పుంజుకునే మనిషి. 1978లో కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు. ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తానని చెప్పాడు. కానీ తెలుగుదేశం వచ్చింది అవసరం లేదు, నెల రోజుల లోపలనే తెలుగుదేశం పార్టీలోకి పోవడం జరిగింది. అంతేకాకుండా 19
1998లో ఆ రోజు బీజేపీ ప్రభుత్వం 99 తప్పులతోటి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే దాంతో చీకటి ఒప్పందం ఊహించుకొని 1999లో బీజేపీలో కలిసి పోటీ చేయడం జరిగింది. ఇట్లాంటి అంటే బాగా ఎప్పుడు కూడా వెన్నుపోట్లు, కుట్రలు, కుటుంబాలు, చీకటి ఒప్పందాలు మరి ఇలాంటివే చంద్రబాబు నాయుడు జీవితంలో కూడా నేను చెప్తా ఉన్నాను. ఇవాళ ఏ ఎండగా కొడుకు కొట్టడం, అవసరానికి ఏ పార్టీలో కావాలంటే ఆ పార్టీలో కలిసడం. ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తా ఉన్నాం. జగన్ బాబు నేను పులివెందుల కడప జిల్లాలో ఎలక్షన్ మొదలైంది, అప్పుడు కలిసి పనిచేశారు కడప జిల్లాలో. మళ్ళీ ఎమ్మెల్యే బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇద్దరు కూడా కలిసి పనిచేశారు. ఎంతగా అంటే డిపాజిట్ లాస్ తెచ్చుకునేంతగా కలిసి పనిచేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కలిసి పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం మరి ఎఫ్డీఐ బిల్లు మీద అది రైతులకు మరి చిల్లర వ్యాపారులకు నష్టం కలిగిస్తుందని తెలిసి కూడా ఆయన ముగ్గురు ఎంపీలతో గైర్హాజరు చేయించి మరి అక్కడ మా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడటం జరిగింది. మరి ఇక్కడ కూడా 2 సార్లు అవిశ్వాసం పెట్టాడు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీతో కలిసిన తర్వాత అవిశ్వాసం పెట్టలేదు, కలిసిన తర్వాత అవిశ్వాసం పెట్టాడు. అది కూడా వైఎస్ఆర్సీపీని దెబ్బతీయడానికి కోసం పెట్టాడు. 2వసారి అవిశ్వాసం ప్రజా వ్యతిరేక ఉద్యమాల కోసం అని చెప్పి ప్రజలు బాధపడతా ఉన్నారని చెప్పి చిన్న పార్టీలన్నీ అవిశ్వాసం పెడితే ఏకంగా పాదయాత్రలో ఉండి విప్పు జారీ చేసి ప్రభుత్వాన్ని కాపాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు కూడా మరి ఈ రోజు ఎన్ని రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు మరి సుజయ్ రంగారావు గారు అయితేనేమి, ఆలనాని అయితేనేమి సంవత్సరం రోజుల కిందట వాళ్ళు రిజైన్ చేయడం జరిగింది. జగన్ బాబును జైల్లో పెట్టిన రోజు వాళ్ళు రిజైన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇంతవరకు ఎన్నికలు జరపకుండా మరి ఈ రోజు డిస్క్వాలిఫై చేయడం జరిగింది. మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా మన 2వసారి అవిశ్వాసం పెట్టినప్పుడు ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళని డిస్క్వాలిఫై చేసి ఈ రోజు మళ్ళా ఒకవేళ అవిశ్వాసం పెడితే వీళ్ళుంటే పార్టీ మైనారిటీలో ఉంటుంది, గెలవదని చెప్పి ఈ రోజు వీళ్ళని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఈ రోజు ఎన్ని రకాల డ్రామాలు వేస్తా ఉన్నారంటే వీళ్ళు ఇవాళ ఢిల్లీకి ఎన్టీ రామారావు స్టాచ్యూ ఓపెనింగ్ పోయి వచ్చి అవినీతి మీద అప్పుడే అవినీతి మంత్రులు గుర్తుకొచ్చారన్నట్టుగా అవినీతి మంత్రులను తొలగించాలని చెప్పి మరి ప్రెసిడెంట్ దగ్గరికి ఢిల్లీకి పోవడం అయితేనే, మరి గవర్నర్ దగ్గరికి పోవడం చంద్రబాబు నాయుడు డ్రామా చేస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడే అవినీతి మంత్రులను తొలగించాలన్నట్టుగా మా మంత్రులు తప్పు చేయలేదు కానీ అవినీతి అభియోగం వచ్చింది కాబట్టి వీళ్ళని తొలగిస్తున్నామని చెప్పి ఈ విధంగా చేయడం జరుగుతా ఉంది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు. మరి 2009లో కేసీఆర్ తో కలిసి మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తానని చెప్పడం జరిగింది. మరి అంతకుముందు బీజేపీతో కలిసినప్పుడు 2 రాష్ట్రాలకు మేము ఒప్పుకుంటున్నామని చెప్పడం జరిగింది. అంటే అవసరం కొద్దీ ఎక్కడ వీలు పడితే అక్కడ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మేయడానికైనా తాకట్టు పెట్టడానికైనా కూడా చంద్రబాబు నాయుడుకు ఎటువంటి ఇది లేకుండా తాకట్టు పెడతాడు. రాష్ట్ర ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు కానీ ఆయనకు పట్టవు. ఆయనకు పట్టేదంతా సొంత ప్రయోజనాల కోసం ఆయన మరి రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్తా ఉన్నా ఇవాళ. అంతేకాకుండా ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు బాగా, మరి మీడియాను బాగా మేనేజ్ చేస్తాడు. ఆయన ప్రభుత్వంలో మరి వ్యవసాయం దండగా అన్నాడు, ఉచిత విద్యుత్తు కరెంటు బట్టలు ఆరేసుకోవడానికి అన్నాడు. అయినా కూడా ఆ రోజు ఆ ఎల్లో మీడియా మరి చాలా మంచి పని చేస్తా ఉన్నాడు అన్నట్టు చెప్పింది. ఉచిత విద్యుత్ అవసరం లేదన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. మరి సంక్షేమ పథకాలు ఇస్తే మరి సోమరిపోతులు అవుతారని చెప్పడం జరిగింది. అవన్నిటి కూడా ఎల్లో మీడియా ఆయన సమర్థించడం జరిగింది. అంతేకాకుండా లక్షల కోట్లు విలువ చేసే 55 ప్రభుత్వ రంగ సంస్థలను మన రాష్ట్రంలో ఉండే మంచి ఇండస్ట్రీస్ అన్ని మరి తన తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టడం జరిగింది. అది కూడా మరి ఎల్లో మీడియా ఎంత బాగా రాసిందంటే మరి ఈ రోజు ప్రభుత్వ రంగంలో నష్టం వస్తా ఉంది కాబట్టి మనం ప్రైవేట్ రంగానికి ఇస్తా ఉన్నాం, చంద్రబాబు చాలా మంచి పని చేస్తా ఉన్నాడని చెప్పి ఎల్లో మీడియాతో రాయించుకొని మరి తన తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా ఉద్యోగ నియామకాలు లేవు, ఉద్యోగులకు ఉద్యోగం చేసే వాళ్ళకి పెన్షన్ లేదంటే కూడా ఆహా ఓహో అని చెప్పి ఎల్లో మీడియాతో రాపించుకోవడం జరిగింది. మరి మద్యపాన నిషేధం అయితే ఎన్టీ రామారావు గారు పెట్టిన మద్యపాన నిషేధం ఇంతకు ముందు ఎంత ఇదిగా తీసుకొచ్చి ఈనాడు రాసిందో దాన్ని తొలగించినప్పుడు కూడా అంతే బాగా సమర్థించుకునే రకంగా మీడియాను మేనేజ్ చేసి గ్రామాలకు కూడా బెల్ట్ షాపులు తీసుకొని పోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా రైతులు చస్తా ఉన్నా గానీ ఉచిత విద్యుత్ అవసరం లేదని, సంక్షేమం అవసరం లేదని సాగర్ రైతులు పోయి
నీళ్లు కావాలని అడిగితే ఎవరినడికి పంట వేసుకున్నారు, ఒకసారి ఎండిపోతే బుద్ధి వస్తుందిలే అని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి ఆయన ఇవాళ మళ్ళీ నేషనల్ మీడియాను కూడా బాగా చేసుకొని హైదరాబాద్ లో హైటెక్ సిటీ రోడ్డు వేయడం, హైటెక్ సిటీని కట్టడం, మరి ఉన్న వాళ్ళు చదువుకోవడానికి బిజినెస్ స్కూల్ తెప్పించి ఇవన్నీ కూడా చూపించి చంద్రబాబు నాయుడు గారు నేషనల్ మీడియాలో కూడా ఇంత మంచి లీడరు, ఇంత మంచి నాయకుడు ఉండడని చెప్పి చెప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతిది కూడా. కాబట్టి మనం ఎందుకు ఓటు వేయాలని చెప్పి మనం ఆలోచించుకోవాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతా ఉన్నారు. మరి ఈరోజు బయ్యారం ఉక్కు కర్మాగారం పెట్టాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడే గ్లోబల్ కాంపిటేటివ్ బిడ్స్ లో పెట్టి బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతా ఉన్నట్టు ఆ రోజు ఆయన ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇవాళ కొత్తగా మళ్ళీ ఆయన పెడతా ఉన్నట్టు కూడా చేయడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక జీవితకాలం, ఆరుద్ర గారు చెప్పారు, ఒక జీవితకాలం లేటుగా పోతుందని చెప్పి అట్లే ఉంది చంద్రబాబు నాయుడు గారు జీవితం. మరి ఈ రోజు అంటున్నారు 9 ఏళ్ల తర్వాత బయ్యారం పెట్టాలని అంటున్నారు. ఆయన 9 ఏళ్ల పరిపాలనలో ఉన్నప్పుడు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టొద్దని చెప్పి ఎవరు ఆపారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఇవాళ. 15 సంవత్సరాల తర్వాత ఉచిత విద్యుత్ మళ్ళా నేను పెడతానని చెప్తా ఉన్నాడు. ఈ రోజు మరి ఆ రోజు ఉచిత విద్యుత్ బట్టలు ఆరేసుకోవడానికి అని చెప్పి ఈ రోజు మళ్ళా నేను ఉచిత విద్యుత్ పెడతానని చెప్తా ఉన్నాడు. మరి 10 ఏళ్ల తర్వాత ఆయనకు పాదయాత్ర అవసరమైంది. ప్రజల సమస్యలను అప్పుడే తెలుసుకోగలిగిన పరిస్థితికి వచ్చి పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్ర కూడా ఎంత బాగా చేశాడో మనందరికీ కూడా తెలుసు. పాదయాత్ర ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పగులు చేస్తారు, కానీ ఎవరన్నా మరి రాత్రిలో సాయంకాలం 6 గంటల నుంచి 12 గంటల వరకు చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాల గురించి, ప్రజల బాధల గురించి, ప్రజల కష్టాల గురించి, ప్రజల బాధల గురించి ఇంత కష్టంలో ఉన్నారని చెప్పి బాధపడలేదు. కానీ నాకు కాలికి దెబ్బ తగిలింది, నాకు చిటికిన వేలకు నొప్పి వస్తుంది, నాకు బాధగా ఉంది అని చెప్పి బాధపడినాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇటువంటి నాయకుడు మనకి ఏం చేయగలుగుతాడు అని చెప్పి నేను మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. మనం కూడా ఎందుకు ఓటు వేయాలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నా. లేదు ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తూ ప్రతిదీ రాజశేఖర రెడ్డి గారిని కాపీ కొట్టే విధానంగా ఫీజు రీఎంబర్స్మెంట్ నేను చేస్తాను, ఆరోగ్యశ్రీ నేను ఇంకా చేస్తాను, లేకపోతే ప్రతిదీ కూడా ఉచిత విద్యుత్ నేను ఇస్తాను, ఇలా రాజశేఖర రెడ్డి గారిని కాపీ కొట్టే పరిస్థితి మరి ఉంది ఆయనకు అని చెప్తా ఉన్నా. ఇవన్నీ పోగా కూడా అంతేకాకుండా మళ్ళీ మాటలు ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, నేను నీతివంతుణ్ణి, ధర్మ పోరాటం చేస్తున్నా, అవినీతి మీద పోరాటం చేస్తున్నా, లోక కళ్యాణం కోసం చేస్తున్నా, పెద్ద కొడుకునే సేవ చేస్తాను, ఎలక్షన్ రోజు నాకు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు ఆయన. మనం ఇవ్వాలనా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. అంతేకాకుండా మరి ఐఎంజీ అయితేనేం, మరి ఐఎంజీకి అయితే 850 ఎకరాలు హైదరాబాద్ లోది ఐఎంజీ ₹1,00,000 కూడా చేయని కంపెనీకి 850 ఎకరాలు ఇవ్వడం జరిగింది. 3 కోట్లకి ఇచ్చాడు. అది ఇవాళ 10,000 కోట్లు చేస్తుంది. ఇవాళ ఎంఆర్ అనేది అయితే హైదరాబాద్ నడిబొడ్డున మరి 538 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఎకరా ₹29 లక్షల వంతున. రహేజా అయితే 110 ఎకరాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో. ఎల్ఎన్టీ కంపెనీకి అయితే ₹4,000తో 148 ఎకరాలు ఒకసారి, 18 ఎకరాలు ఒకసారి ఇవ్వడం జరిగింది. మరి ఎయిర్పోర్ట్ కు మామూలుగా 1000 ఎకరాలు అయితే 5,500 ఎకరాలు ఎయిర్పోర్ట్ కు పెట్టడానికి అది సేకరించడం జరిగింది. ఇవన్నీ కూడా హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్ లో ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఏది చేసినా కూడా ప్రజలకు మంచి జరగాలని, ప్రజలకు ఉద్యోగాలు అవసరమైతాయని, ఇంకోటి అవసరమైతాయని, అక్కడ ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన జమ్మలమడుగులో అయితేనేమి, అనంతపూర్లో అయితేనేమి, మహబూబ్ నగర్ లో అయితేనేమి, ఇలా మారుమూల ప్రాంతాల్లో ఎవరు పెట్టని చోట పరిశ్రమలు ఇచ్చి మరి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లు రాజశేఖర రెడ్డి గారు చేస్తే, మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ నడిఒడ్డున ఉండేటివి ఇచ్చి మరి ఉన్న వాళ్ళకు మేలు చేశాడు. కానీ ప్రజలకు ఎక్కడన్నా కొన్ని ఉద్యోగాలు ఏమైనా ఇప్పించగలిగాడా, ప్రజలకు ఏమైనా సాయం చేయగలిగాడా అంటే లేని పరిస్థితి ఉంది ఇవాళ. అంతేకాకుండా మళ్ళీ నేను చాలా నీతివంతుడని మాట్లాడటం జరుగుతా ఉంది ఇవాళ. ఏ విధమైన నీతివంతుడో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు ఐఎంజీ విచారణ గాని, ఎంఆర్ల విచారణ గాని,
ఏలేరు కుంభకోణం దాంట్లో అయితేనేమి, మద్యం దాంట్లో అయితేనేమి, నకిలీ స్టాంపుల కుంభకోణంలో అయితేనేమి, దేని మీద కూడా విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకొని బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా బతుకుతున్నావు? నీ బతుకంతా స్టేలు తెచ్చుకొని విచారణ లేకుండా బతుకుతూ మరి ఇంకొకరిని గురించి ఏ విధంగా మాట్లాడతావు అని అడుగుతా ఉన్నా. మరి నువ్వు ఏ కోర్టు నిన్ను నిర్దోషి అని చెప్పింది అని అడుగుతా ఉన్నా. ఏ కోర్టు నిన్ను దోషి, మరి రాజశేఖర రెడ్డి గారిని దోషి అని చెప్పింది అని అడుగుతా ఉన్నా. ఏ కోర్టు జగన్ బాబుని దోషి అని చెప్పింది అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఈరోజు ఇకపోతే వీటన్నిటితో పాటు కూడా నేను ఇంకొకటి కూడా మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు, నా జీవితం ఒక తెరిచిన పుస్తకం, నా జీవితం అందరికీ ఓపెన్ గా ఉంటుందని చెప్పేవాళ్ళు. ఆయన ఈ రోజు ఆయన గురించి, ఆయన కొడుకుని గురించి, జగన్ బాబు గురించి నానా రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నానా రకమైన ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా మీతో నేను పంచుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు, నా కుటుంబానికి మీ అందరూ ఆత్మలు, మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళు. కాబట్టి మిగతా ఆ విషయాలతో పాటు ఈ విషయాలు కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నా. మీరందరూ దయచేసి వినాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇవాళ జగన్ బాబు మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈరోజు సిబిఐ మాజీ డైరెక్టర్ చెప్పాడు, సిబిఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని చెప్పడం జరిగింది. ఈ రోజు మొన్న కోల్ కేసులో ఇప్పుడు డైరెక్టర్ రంజిత్ సిన్హా గారు మరి పంజరంలో చిలక లాంటిది సిబిఐ అని చెప్పడం జరిగింది. మరి పిఎం ప్రధాన కార్యాలయం నుంచి అధికారులు, న్యాయశాఖ మంత్రి వీళ్ళందరూ కలిసి ఏకంగా సిబిఐ దర్యాప్తు నివేదికలోనే పేరాలు మార్చినారని చెప్పి సుప్రీంకోర్టులో ఇప్పుడు డైరెక్టర్ రంజిత్ సిన్హా గారు చెప్పడం జరిగింది. ఈ రోజు సిబిఐ పరిస్థితి అలాగా ఉంది. ఈ రోజు చూస్తా ఉంటే మరి మొన్న కూడా మనం చూసాం, డిఎంకే మరి ఈ రోజు యూపీఏ ప్రభుత్వానికి మేము సహాయం అందించము అంటే మరుసటి రోజే ఈడీ ఎంక్వైరీ చేసినారు. సాయంత్రానికి మళ్ళా వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి చిదంబరం గారి దగ్గర నుంచి రావడం, ఆగిపోవడం చూసాం. ఈ రోజు ములాయం సింగ్ అయితేనేం, జయలలిత అయితేనేం, మరి కరుణానిధి అయితేనేం, వీళ్ళ రకరకాలుగా అందరినీ కూడా ఈ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మరి అందరి జీవితాలు పెట్టుకొని ఉన్నవి లేనివి కల్పిస్తూ వాళ్ళ బుద్ధి పుట్టింది రాయిస్తూ కీ తిప్పుతా ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం నడుపుకోగలుగుతా ఉన్నారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మరి ఇక్కడికి వస్తే మరి జగన్ బాబు సిబిఐకి వస్తే మరి అసలు దీనికి జగన్ బాబు కాంగ్రెస్ లో ఉన్నంత కాలం ఎటువంటి ఎంక్వైరీ లేదు. 15 నెలలు జగన్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడు ఎంపీగా, ఎటువంటి ఎంక్వైరీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏ రోజైతే బయటకు వచ్చాడో వారం రోజుల లోపల ఐటీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ ఓదార్పు యాత్ర చేయాలని చెప్పి మాట ఇచ్చినారని చెప్పి మాట కోసం నిలబడినందుకు చేస్తున్నందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము కుమ్మక్కై కోర్టుకు పోవడం జరిగింది. 26 జీవోలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినవి సక్రమంగా లేవు, అవి కాబట్టి పరిశీలన చేయమని చెప్తే కోర్టు ప్రభుత్వానికి అడిగింది 26 జీవోలు సక్రమమా అక్రమమా మళ్ళా పంచండి మా ఇప్పుడు కాదు, డిస్టర్బ్ చేయొద్దండి, మళ్ళా పంచండి, తర్వాత ఇవ్వండి. కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది 26 జీవోలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినవి సరైనవా కావా అని చెప్పి కోర్టు అడిగింది. కోర్టు అడిగితే ప్రభుత్వం 7-8 నెలలు టైం కోర్టు ఇచ్చినా కూడా ప్రభుత్వము ఎటువంటి మామూలుగా ఒక్క జీవో మీద ఏదైనా అయితే కూడా ప్రభుత్వము తరఫున ఒక న్యాయవాదిని పెట్టి వాదించాల్సిన అవసరం ఉంది, కౌంటర్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ 7-8 నెలలు చూస్తే కూడా కౌంటర్ ఫైల్ చేయని పరిస్థితి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎట్లా లేరు, ఆయన మన మధ్యలో లేడు. మరి ఉన్న జగన్ బాబు కూడా ఇబ్బందులు పడాలా, ఆయన ఇబ్బందులు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయలేదు. మరి ఏదేమైనా కూడా మరి ప్రభుత్వం 7 నెలలు చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో ఏ విధమైనటువంటి జవాబు అంశం వచ్చిందా లేదా అని కూడా చూడకుండా కోర్టు మరి ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐకి చెప్పడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చెప్పింది అవసరం లేదు, ముందే రెడీగా ఉన్నట్టుగా 24 గంటల లోపల 28 టీములు పెట్టి 100 మందితో
మరి జగన్ బాబుకు సంబంధించి జగన్ బాబు ఆస్తుల మీద, జగన్ బాబు ఇంటి మీద, జగన్ బాబు ఆస్తుల్లో పెట్టిన వారందరి మీద కూడా ఎంక్వైరీ వేయటం, మరి రైడ్లు చేయడం జరిగింది వందల మందితో. ఆ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మరి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి మంచి మంచి ఇండస్ట్రీస్ నడుపుకుంటా వాళ్లకు మరి పద్మశ్రీ అట్లా అవార్డులు ఇచ్చేంత ఉన్నతంగా నడిపినటువంటి వాళ్ళను మరి ఈ రోజు వాళ్ళ మీద అన్నిటి కూడా రైడ్లు చేయడము, వాళ్ళ మీద అన్నిటి కూడా ఎంక్వైరీలు చేయడము జరుగుతూ ఉంది. వాళ్ళు సిఆర్పిసి రూల్ ప్రకారం మరి 90 రోజులకు బెయిల్ ఇవ్వాలనేది అది రూలు. మరి రాజ్యాంగం కల్పించిన హక్కు బెయిల్ 90 రోజులకు ఇవ్వాలనేది కూడా రూల్ అయితే ఇంతవరకు ఇయ్యని పరిస్థితి ఉంది. సిఆర్పిసి రూల్ ప్రకారం ఏ కేసుకైనా ఒక ఎఫ్ఐఆర్ ఉండాలి, ఒక ఛార్జ్ షీట్ వేయాలనేది రూల్. కానీ మరి సిబిఐ దర్యాప్తుగా మొదలు పెట్టకతలకే మరి సిబిఐ ఆఫీసర్ మీడియాకు వచ్చి పబ్లిక్ గా మీడియాకు వచ్చి మరి అనేక ఛార్జ్ షీట్లు వేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా దర్యాప్తు జరగకుండానే అనేక ఛార్జ్ షీట్లు వేస్తామని చెప్పి ఎలా చెప్పగలుగుతారని అడుగుతా ఉన్న సిబిఐని. అంతేకాకుండా మరి అన్ని ఛార్జ్ షీట్లలోనూ ఏవన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా ఉప్పు చేశాడని తెలుసుకోకుండానే ఏ విధంగా ఏవన్ గా ఉంటాడని చెప్పి దర్యాప్తు మొదలవ్వకతలికే చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా మరి సిబిఐ సుప్రీంకోర్టు చెప్పినవి కూడా పాటించని పరిస్థితి ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది అక్టోబర్ 5వ తారీఖున ఇంకా ఎన్ని రోజులు కావాలి మీకు ఎంక్వైరీకి అని అడిగితే మరి సిబిఐ 3 నెలలు కావాలనింది. మరి సుప్రీంకోర్టు 6 నెలలు ఇచ్చింది టైం. 6 నెలలు ఇస్తే దానికి మళ్ళీ ఒక ఛార్జ్ షీటే వేయాలి తర్వాత అని చెప్పింది. అయినా కూడా ఒక ఛార్జ్ షీట్ వేయడంలా, మరి 6 నెలలకు కూడా వేయలే. మొన్న సుప్రీంకోర్టు మళ్ళీ 4 నెలలు అని చెప్పింది. 4 నెలలు అని చెప్తే చెప్పిన 5-10 నిమిషాలకే సుప్రీంకోర్టు బయటకు వచ్చి సిబిఐ లాయర్ వచ్చి చెప్తున్నాడు మరి మేము మళ్ళా కూడా టైం అడుగుతాం, నాకు వేరే దేశాల నుంచి కూడా రావాలా అని చెప్తా ఉన్నారు. మరి అంతేకాకుండా ఎవరి మీదైనా అభియోగం మోపినప్పుడు నువ్వు నేరం చేశావా లేదా అని అడిగి ఛార్జ్ షీట్ లో అభియోగం మోపాలి. ఇందిరాగాంధీని చంపిన వాళ్ళను కూడా మరి వాళ్ళని ఎంక్వైరీ చేసి నువ్వు చేశావా లేదా అని అడిగి మరి ఆ రోజు అభియోగం చేయడం జరిగింది. అటువంటిది ఈ రోజు అడుగుతా ఉన్నా. జగన్ బాబు 11 నెలలు బయటనే ఉన్నాడు, ఓదార్పు యాత్ర చేసుకుంటా ఈ రాష్ట్రంలోనే ఉన్నాడు, ఇక్కడనే తిరుగుతా ఉన్నాడు, ఎక్కడా పోలే. మరి అటువంటిప్పుడు ఎన్నిసార్లు పిలిపించి అడగొచ్చు? ఒక్కసారి కూడా 26 జీవోల కేసులో జగన్ బాబును పిలిపించకుండానే మరి 3 ఛార్జ్ షీట్లలో A1 గా పెట్టడం, జగన్మోహన్ రెడ్డిని A1 గా పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా మరి సిబిఐ సమన్లు ఇస్తామని చెప్పి పిలిచినప్పుడు జగన్ బాబు యాంటిసిపేటరీ బెయిల్ కు అప్లై చేసుకోవడం జరిగింది సిబిఐ కోర్టులో. చెప్పాడు ఇది కుట్రలు కుతంత్రాలు జరుగుతా ఉన్నాయి, నన్ను అరెస్ట్ చేస్తారు, నేను ఒక పార్టీ ప్రెసిడెంట్ను, నాకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, బై ఎలక్షన్స్, 15 రోజులు మాత్రమే కేవలం నాకు టైం ఇవ్వండి, తర్వాత వచ్చి నేనే సరెండర్ అవుతానని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే సిబిఐ జడ్జి చెప్పారు సమన్లు ఇవ్వడానికి పిలుస్తుంటే నిన్నెందుకు అరెస్ట్ చేస్తారు, ఇది అరెస్ట్ చేసే సమయం కాదు, ఇవి నిరాధారమైన ఆరోపణలు అని చెప్పారు. చెప్పిన కొన్ని గంటల్లోనే జగన్ బాబును అరెస్ట్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఈ రోజు సిబిఐ ఇన్ని తప్పులు చేస్తా ఉంది, ఏ ఒక్క చోట కూడా కరెక్ట్ గా చేయని పరిస్థితి ఇవాళ సిబిఐ చేస్తా ఉంది ఇవాళ. మరి అంతేకాకుండా ఏం చెప్పింది సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు, విచారణ కోసం తీసుకెళ్తున్నాము, మరి ఒక పార్టీ ప్రెసిడెంట్ అని ఆయన ఒక ఎంపీ అట సాక్షులను తారుమారు చేస్తాడు అని చెప్పి మేము అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. 11 నెలల నుంచి ఆయన బయట ఉన్నాడు, ఎంతమంది సాక్షులను ఏ ఒక్క సాక్షినన్నా చేసినాడని మీరు చెప్పగలుగుతారా అని చెప్పి సిబిఐని అడుగుతా ఉన్నా. మరి అది కాదు, మరి ఎంపీ అయితే మరి ఆయన పార్టీకి ఎప్పుడు ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఆయన జీవితాంతం ఉంటాడు. మరి అంతేకాకుండా పార్టీ ప్రెసిడెంట్ గా ఆయన జీవితాంతం ఉంటాడు ఒక పార్టీకి. మరి పార్టీ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన, ఎంపీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఎన్ని రోజులు జైల్లో పెడతారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వాళ్ళను. మరి అంతేకాకుండా మరి ఈ రోజు జగన్ బాబు అధికార పక్షంలో లేడు, ఆయన ఇంత కక్షలు కుతంత్రాలు కుట్రల్లో ఆయన అరెస్ట్ చేయబడ్డాడు. అటువంటప్పుడు ఆయన ఏ విధంగా సాక్షులను ప్రభావితం చేస్తాడు? ఈ కేసులో సంబంధితులైన మంత్రులు గాని ఇంకొకరు గాని అందరూ బయటే ఉన్నారు, మరి వాళ్ళు సాక్షులను ప్రభావితం చేస్తారా? జగన్ బాబు సాక్షులను ప్రభావితం చేస్తాడా అని అడుగుతా ఉన్నా. జగన్ బాబుని అరెస్ట్ చేశారు, ఇవాళ సంవత్సరం దాటిపోయింది. మరి ఇవాళ కూడా జగన్ బాబు ఏ ఒక్కటైనా చేసినాడు ఇది తప్పు అని చెప్పగలిగిన పరిస్థితి లేదు సిబిఐకి. కాబట్టి మరి అంతేకాకుండా ఈరోజు మరి అభియోగం చూస్తే 1,00,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఇది తెలుగుదేశం వాళ్ళు ప్రాపగండా చేసిన 1,00,000 కోట్లు.
మరి 47,000 కోట్లు 43,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. మరి కోర్టులో కోర్టులో సుప్రీంకోర్టు న్యాయవాది అడిగాడు ఇలా ఎట్లా ఏ విధంగా 43,000 కోట్లైంది, 1,00,000 కోట్లైంది, ఇప్పటికి 70-80% అయిపోయింది కదా విచారణ, మరి ఏ వరకు వచ్చింది అంటే 1,030 కోట్లు మాత్రమే అని చెప్పడం జరిగింది. ఆ 1,030 కోట్లు కూడా చాలా తప్పుడు సమాచారం. 1,030 కోట్లలో కూడా అంటే జగన్ బాబుకు ఉన్నాయి శాండూరు ప్రాజెక్ట్ అని ఆయన అది రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకలికే మరి కర్ణాటక ప్రభుత్వంలో 150 కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్ ఉంది ఆయనకు. అది అంతకు ముందే ఉంది, సీఎం కాకలికే ఉండింది అది. మరి అంతేకాకుండా మరి దీంట్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే భారతీయ సిమెంట్స్ పెట్టాడు. భారతీయ సిమెంట్స్ లో పెట్టిన పెట్టుబడిదారులకు ప్రతి ఒక్కరికి కూడా షేర్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. పెట్టిన పెట్టుబడిదారులకు ఫ్రెంచ్కి అమ్మినప్పుడు మరి దాంట్లో 2 లాభాలు వాళ్ళకి పంచివ్వడం జరిగింది. కిట్ ప్రోకో అయితే లాభాలు పంచేయాల్సిన అవసరం ఏముంది జగన్ బాబుకు? కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అది కాకపోతే మరి సాక్షి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు సాక్షిలో పెట్టిన పెట్టుబడులు మరి ఏదైతే ఈ భారతీయ సిమెంట్స్ లో పెట్టిన వాళ్ళు ప్రసాద్ లాంటి వాళ్ళు ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సంవత్సరానికి 2010లో ఆయన 400 కోట్ల రూపాయలు దీంట్లో పెట్టడం జరిగింది. అట్లాగే దాల్మియా వాళ్ళు పెట్టడం జరిగింది. పెట్టినంత మాత్రాన వాళ్ళు ఒక సంస్థ మంచిదైతే పెడితే ఎందుకు పెడతారు వాళ్ళు? అది అంత మాత్రం కూడా ఆలోచన చేయకుండా అంటే ఈ 1,030 కోట్లని ఏదైతే చెప్తా ఉన్నారో ఇదంతా కూడా డబుల్ దీంట్లో ఉంది. ఇది విచారణ జరిగితే గానీ తెలుస్తుంది. ఈ రోజు సాక్షి పేపరు మరి ఈ రోజు దేశంలోనే 7వ స్థానంలో ఉంది సాక్షి పేపర్. సాక్షిలో పెట్టిన ఈ రోజు సాక్షిలో షేరు 10 రూపాయల షేరు 350 రూపాయలకు అమ్మితే ఈరోజు సిబిఐ వాళ్ళకి తప్పట. ఈనాడులో షేర్ అయితే మరి 100 రూపాయల షేరు 5,28,630 రూపాయలకు అమ్మితే తప్పు లేదట అది. మరి అదే కాకుండా మరి ఇన్వెస్టర్స్ గురించి ఈరోజు సాక్షిలో వచ్చిన పెట్టుబడులు జగన్ బాబు పాకెట్లోకి రాలేదు. ఈరోజు 5 ఏళ్లైంది సాక్షి పేపర్ పెట్టి, దాంట్లో ఒక్క పైసా అనేది బయటికి తీసింది లేదు. కనీసం జగన్ బాబు ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు భారతమ్మ చూసుకుంటా ఉంది. వాళ్ళు ఇద్దరు గాని ఒక్క పైసా జీతం కూడా తీసుకొని పరిస్థితి ఉంది. అటువంటిది ఈ రోజు ఇన్ని రకాలుగా సాక్షి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సాక్షి గురించి మాట్లాడుతూ ఉన్నారు. విషకన్య అంట, మరి దాన్ని నిషేధించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేముండే ఇళ్లను గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేముండే పులివెందుల్లో 100 ఏళ్ల నుంచి మా మామగారు ఉన్నారు. పులివెందుల్లో ఇండ్లు ఉండడం తప్ప అని అడుగుతా ఉన్నారు. బెంగళూరులో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు బెంగళూరులో బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. నా కూతురు నా కొడుకు వాళ్ళు అక్కడ వాళ్ళకు బిజినెస్లు చేసుకుంటా వాళ్ళు అక్కడ ఆఫీసులు పెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు. అది తప్ప అని అడుగుతా ఉన్నాం. ఇవాళ అవసరమై రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత జగన్ బాబు రాజకీయాలు చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవడం జరిగింది. దానికి కూడా 74 రూములు 64 రూములు ఏం చేసుకుంటాం? 64 రూములు ఒక బాడీలో ఏమైనా ఒక్కొక్క పార్ట్ ఏమన్నా ఒక్కొక్క రూమ్ లో పెట్టుకుంటామా అని అడుగుతా ఉన్నా. దాని బదులు హోటల్ గా నడుపుకుంటే కూడా డబ్బులు వస్తాయి. ఆ ఇళ్లలో ఉండేది నా ఇంట్లో 3 రూములు మాత్రమే ఉన్నాయి. మరి జగన్ బాబు ఇంట్లో 4 బెడ్రూములు ఉన్నాయి. షర్మిలమ్మ ఇంట్లో 4 బెడ్రూములు మాత్రమే ఉన్నాయి. ఇవి ఎవరు మున్సిపాలిటీ ఆఫీసుకు పోయి దీనిని ఇమ్మంటే కన్నా ఇస్తారు. వాళ్ళు ఎన్ని రూములు ఉన్నాయి, ఏ విధంగా ఉంది, ఎంత ఉందని చెప్తే ఇస్తారు. మరి దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతాలు చేస్తా ఉన్నారు, ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కూడా తెలియని పరిస్థితి ఉంది ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు కూడా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా కాకముందు కూడా మేము కొన్ని కోట్లు విలువ చేసే ఆస్తులు లైలా కాలేజీకి ఇవ్వడం జరిగింది. మరి అక్కడ మెడికల్ కాలేజీ పెట్టి, మెడికల్ స్కూల్ పెట్టి, హాస్పిటల్ పెట్టి సేవ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా వేంపల్లిలో దగ్గర 450 ఎకరాల దాకా, వేంపల్లిలో కోడూరులో 1200 ఎకరాల దాకా ఆ రోజు ఇవ్వడం గవర్నమెంట్ ప్రభుత్వపరం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆయనకు దోచుకోవడం తెలియదు. ఆయనకు పంచడము, ఆయనకు ఇయ్యడం మాత్రమే తెలుసు రాజశేఖర రెడ్డి గారికి. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా రామచంద్రరావు గారికైనా ఆఫీసర్లకైనా చెప్పేవాళ్ళు, వ్యక్తులకు నష్టం కలగకూడదు మన ప్రభుత్వంలో, పార్టీకి నష్టం కలగకూడదు మన ప్రభుత్వంలో,
ప్రభుత్వానికి నష్టం కలగకూడదు మన ప్రభుత్వంలో అని చెప్పేవాళ్ళు. అటువంటి ఆయన ఏ విధంగా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తారని ఈరోజు ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టారు ఆయన అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఈరోజు జగన్ బాబు మీద వచ్చిన అభియోగాలు కూడా చెప్తున్నాను. ఈరోజు ఇప్పటికి 5 ఛార్జ్షీట్లు ఫైల్ చేయడం జరిగింది. ఒక్కొక్క దాని గురించి కొంచెం ఒక్కొక్క మాట చెప్తాను నేను. ఈరోజు మొదటి ఛార్జ్షీట్ అరబిందో హెట్రో గురించి చెప్పారు. అరబిందో హెట్రో కంపెనీలకు మరి 75 ఎకరాలు వంతున ఇవ్వడం జరిగింది. అది కూడా లీజుకి ఇచ్చారు. దాన్ని ప్రభుత్వం అమ్మలేదు. లీజు మొత్తము 30 ఏళ్లకు 35 ఏళ్లకు లీజు మొత్తం కట్టారు. రాజశేఖర రెడ్డి గారికి ఇది ఇచ్చింది కూడా ఆయన టేబుల్ దగ్గరికి రాలేదు. ఫైలు ఆఫీసర్స్ మాట్లాడి ఇవ్వడం జరిగింది. మామూలుగా 15 లక్షలు పెట్టారట, మరి 8 లక్షలకే ఇవ్వడం జరిగిందట. 7 లక్షలు రాజశేఖర రెడ్డి గారికి లాభం జరిగిందట. కాబట్టి ఇప్పుడు ఈ రోజు పోయి మనం కొనాలనుకుంటే కూడా 2 లక్షలు ఎకరా చేయదు అక్కడ. అటువంటిది మామూలుగా ప్రభుత్వం ఏదైనా ఇండస్ట్రీస్కి ఏదైనా బిజినెస్ లైన్స్ ప్రకారం ఇస్తే రోడ్లు వేయాలా, కరెంటు ఇవ్వాలా, మరి గోడలు కట్టాలా, ప్రాకారాలు కట్టాలా, అన్ని చేయాలా. అంతేగాని రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా పూర్తిగా అమ్మేయలేడు. రాజశేఖర రెడ్డి గారు 30 ఏళ్లకు మాత్రమే లీజుకి ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు దానికి ఇచ్చారట. ఒకవేళ వీళ్ళందరూ అనుకున్న ప్రకారం వేసుకున్నా కూడా ఆ విలువ 16 కోట్లు అవుతుందట. మరి జగన్ బాబు కంపెనీలో 32 కోట్లు పెట్టారట. వీళ్ళు సంస్థ మంచిదైతే పెడతారు కానీ నిజంగా వీళ్ళ మాట ప్రకారమే పెట్టాల్సి వస్తే 16 కోట్లు లాభం చేకూరిస్తే 32 కోట్లు ఈ కాలంలో ఎందుకు పెడతారు? రాజశేఖర రెడ్డి గారు సంస్థ మంచిదని చెప్పి, సాక్షి మంచిదని చెప్పి పెట్టడం జరిగింది, అంతేగాని ఇంకోటి కాదు. మరి సిబిఐకి ఇంకోటి రెండో కేసుగా ఇన్వెస్టర్స్ గురించి బాధపడతా ఉన్నారు. పోనీ దీంట్లో సాక్షిలో పెట్టిన ఇన్వెస్టర్స్ ఎవరన్నా కంప్లైంట్ చేశారా? మాకు లాభం పంచలేదనో, మాకు మోసం చేస్తున్నారనో. మరి ఈ ఇన్వెస్టర్స్ కి అయితే రాజశేఖర రెడ్డి గారు సాయం చేయలేదట. మరి అటువంటప్పుడు మరి ఈ రోజు మరి ఎందుకు ఈ రోజు మరి ఇన్వెస్టర్స్ గురించి కూడా ఎందుకంత బాధపడుతున్నారో నాకు అర్థం కాదు. మరి ఈ రోజు ఈనాడు 1800 కోట్ల నష్టం ఉన్నప్పుడు 2600 కోట్ల రూపాయలు పెట్టారు. కనీసం వాళ్ళకు ఒక పైసా డివిడెండ్ అయినా ఈనాడు ఈ రోజు వరకు మరి ఏమన్నా వాళ్ళకి ఇవ్వగలిగిందా అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ నేను. మరి మూడవది అయితే రామ్కి సంస్థకేమో 2140 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇయ్యలేదు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా గ్రీన్ బెల్ట్ అనేది ఎత్తు పెంచినందుకు రామ్కి వాళ్లకు 300-400 కోట్లు నష్టం వచ్చిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు వాళ్ళు పెట్టారంటే సంస్థ మంచిదని పెట్టారు కానీ దీనివల్ల కాదు, రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు. 4వ ఛార్జ్షీట్ వ్యాన్ పిక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వ్యాన్ పిక్ మామూలుగా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ప్రతిపాదన వచ్చింది, కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చింది 200 ఎకరాలు మాత్రమే ప్రభుత్వము వ్యాన్ పిక్ సంస్థకి ఇచ్చింది. వ్యాన్ పిక్ సంస్థ అంటే ఏపీ గవర్నమెంట్ నుంచి రసల్ ఖైమా గవర్నమెంట్ కు ఇది రాసుకోవడం జరిగింది. ఈ వ్యాన్ పిక్ సంస్థ మరి ఒక్కొక్క ఎకరా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టి 13,000 ఎకరాలు సంస్థ కొనుక్కుంది. ప్రభుత్వం ఇచ్చింది కాదు ఇది. దీంట్లో ఒకడు వాదన చేస్తా ఉన్నారు. ఇప్పుడు మ్యాట్రిక్ ప్రసాద్ గారు జగన్ బాబుకు వ్యతిరేకంగా చెప్పలేదని చెప్పి మరి ఈరోజు సంవత్సరం రోజుల నుంచి ఆయన జైల్లో పెట్టారు. మరి ఆయన 2008లో ఈ సంస్థ ఎంఓయూ చేస్తే 2006 సంవత్సరంలోనే సంస్థలో 80% పెట్టుబడి ప్రసాద్ గారు పెట్టారు. ఇది రాజశేఖర రెడ్డి గారు ఎంఓయూ చేసుకున్న తర్వాత ప్రసాద్ గారు పెట్టలేదు అని కూడా మీకు చెప్తా ఉన్నాం. మరి దాల్మియా సిమెంట్స్ గురించి 5వ ఛార్జ్షీట్ లో పెట్టారు. దాల్మియా సిమెంట్స్ కంపెనీలు 2 కంపెనీలు దాల్మియా సిమెంట్స్. ఈ 2 కంపెనీలు కూడా అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మైనింగ్ లీజు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇట్లా ట్రాన్స్ఫర్స్ కొన్ని వందల లీజులు ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. ఈ రాజశేఖర రెడ్డి గారికి తెలియని విషయం కూడా తెలియదు. మామూలుగా ఆయన టేబుల్ వరకు కూడా రావు. రాజశేఖర రెడ్డి గారు దాల్మియా సిమెంట్స్ కు కొత్తగా మైనింగ్ లీజ్ ఇవ్వలేదు. మరి ఎందుకు వాళ్ళు పెట్టారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి మీద, సాక్షి మీద, అంటే సిమెంట్స్ లో అంతంత లాభాలు పంచిచ్చినారు కాబట్టి సాక్షిలో పెట్టుబడులు పెట్టారు వాళ్ళు. ఈరోజు సిబిఐ ఎంత మోసం చేస్తా ఉందంటే ఇండియా సిమెంట్స్ 13 టీఎంసీ నీళ్లు ఇండియా సిమెంట్స్ వాళ్లకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఏమి ఇయ్యలేదు. కానీ సిబిఐ కోర్టునే మోసం చేస్తా ఉంది. 13 టీఎంసీలు నీళ్లు ఇచ్చామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి కోర్టును మోసం చేస్తా ఉంది సిబిఐ. ఈ రోజు మరి ఎంఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంఆర్ మూలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది. మరి రాజశేఖర రెడ్డి గారికి సంబంధమే లేదు. మరి అయినా కూడా దాంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు తప్పు అంటా ఉన్నారు.
గాలి జనార్దన్ రెడ్డి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. 2002లో గాలి జనార్దన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో మైన్స్ ఇచ్చి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కాదు అని మాత్రం చెప్తా ఉన్నాం. హోటల్ ఎత్తు పెంచారట. హైదరాబాద్ కమర్షియల్ లేన్ లో హోటల్ ఎత్తు పెన్నా సిమెంట్స్ వాళ్ళకు ఎత్తు పెంచడానికి ఇచ్చారట. మరి ఆ లేన్ లో ఉండే వాళ్ళందరికీ కూడా ఎంతో మందికి ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళందరూ దీంట్లో సాక్షిలో పెట్టుబడులు పెట్టలేదు. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. అంటే ప్రతిదీ కూడా రాజశేఖర రెడ్డి గారు కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, అట్లా ఉంది. ఇవాళ చూస్తా ఉంటే సిబిఐ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా అని కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేయదు సిబిఐ. విచారణ చేయడానికి సిబ్బంది లేదట చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేయడానికి. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి మరి ఇస్జూ కంపెనీని చిత్తూరులో ఇచ్చాడు. 1500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 2200 కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడం జరిగింది. 135% రాయితీ ఇచ్చాడు. గైడ్ లైన్స్ ప్రకారం 50% రాయితీ ఇవ్వాల్సి ఉంటే మరి ఈయన ఏ విధంగా రాయితీ ఇచ్చాడు? మరి ఎందుకు ఇచ్చాడు? ఎన్ని మాట్లాడాలంటే మాట్లాడటానికి మనకు కూడా ఉంటుంది. మరి ఈయన మీద విచారణ జరగదు. మరి ఈ రోజు ఇంకోటి లాస్ట్ ఫైనల్ గా మాట్లాడేది ఏంటంటే బయ్యారం మైన్స్ గురించి. పాప ఈరోజు షర్మిలమ్మ పాదయాత్ర చేస్తా ఉందని చెప్పి ఆమెను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బయ్యారం మైన్స్ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏపీఎండీసీకి ఇవ్వడం జరిగింది. ఏపీఎండీసీకి అక్వైర్ చేయడం జరిగింది. కాబట్టి ఏపీ ఐరన్ కు బాగా ఉందని చెప్పి ప్రభుత్వం ఏపీఎండీసీ సంస్థ కాల్ ఫర్ చేసింది, ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకుంటారా అని చెప్పి. ఆ ఇండస్ట్రీ పెట్టుకుంటామని చెప్పి రక్షణ స్టీల్స్ అనే సంస్థ పెట్టుకుంది. రక్షణ స్టీల్స్ ఏం పెట్టుకుంది? మేము ఇండస్ట్రీ పెట్టుకుంటాము, మాకు కావాల్సిన మెటీరియల్ మాకు సప్లై చేయాలని చెప్పి పెట్టుకుంది. దానికి ఏపీఎంసీ ఎంఓయూ కుదుర్చుకుంది. అంతేగాని వాళ్ళు ఏపీఎంసీ వాళ్ళు ఇంకా ఇంతవరకు ఎక్కడ మైన్ ఎంతుందని కానీ ఎక్కడ ఎంతుందని కానీ ఎలాంటి చర్యలు ఇంతవరకు చేపట్టలేదు. వాళ్ళు కూడా ఇండస్ట్రీ పెట్టుకోలేదు. షర్మిలమ్మ కాదు కదా, రక్షణ స్టీల్స్ కూడా మైన్ చేసుకునే హక్కు కల్పించలేదు రాజశేఖర రెడ్డి గారు అని చెప్తా ఉన్నాను. ఇవాళ ఈరోజు చూస్తా ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విచారం జరుగుతూ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం జరుగుతూ ఉంది. ఈ రోజు కేంద్రంలో చూస్తే మరి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం నుంచి దర్యాప్తు నివేదికలు కూడా మారిస్తే ప్రైమ్ మినిస్టర్ది తప్పు లేదు. మరి అక్కడ రాజా అయితేనేమి, బన్వర్లాల్ అయితేనేమి, న్యాయశాఖ మంత్రి అయితేనేమి వాళ్ళు తప్పని చెప్పి వాళ్ళని తీసేయడం జరిగింది. ఈ రోజు అదే స్టేట్ గవర్నమెంట్కి వస్తే రాజశేఖర రెడ్డి గారిని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన వాళ్ళు ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి తప్పట, మరి మంత్రులది తప్పు లేదట. మరి అంతేకాకుండా మరి బోఫర్స్ లో రాజీవ్ గాంధీ విచారణ జరిగే కేసును ఆయన చనిపోయినాడని చెప్పి బోఫర్స్ లో కేసు తొలగించడం జరిగింది. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టడం జరిగింది. మరి ఈ రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం నడుస్తా ఉంది. చిరంజీవికి ఒక న్యాయం, చంద్రబాబుకు ఒక న్యాయం, మోపిదేవికి ఒక న్యాయం, సబితాకు ఒక న్యాయం, ధర్మాన ప్రసాద్ గారికి ఒక న్యాయం, చిదంబరం గారికి ఒక న్యాయం, బొత్స సత్యనారాయణ గారికి ఒక న్యాయం. అట్లాగే మరి ఇంకొకటి ములాయం సింగ్ కోడలు కానీ రాబర్ట్ వదేరా కానీ వాళ్ళు రాజకీయాల్లో ఉన్నా కూడా వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. కోర్టు చెప్పింది, చిదంబరం గారు కూడా చెప్పారు. మరి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్ బాబుకి ఏంటి సంబంధం? జగన్ బాబు ఎంపీనా, ఎమ్మెల్యేనా, మినిస్టరా, ఆఫీసరా? మరి జగన్ బాబు కూడా మామూలుగా బిజినెస్ చేసుకునే వ్యక్తి హైదరాబాద్ లో లేడు. అటువంటి వ్యక్తిని మరి ఈ రోజు ఆయనది తప్పట. మరి ములాయం సింగ్ కోడలకు కానీ రాబర్ట్ వదరా తప్పు లేదట. ఈ రోజు మరి మంత్రుల మాటలు వింటా ఉంటే కూడా చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది, చాలా చాలా కష్టం అనిపిస్తా ఉంది. మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ జగన్ స్వార్థం కోసం మంత్రులు బలి అవుతున్నారట. జగన్ మరి అప్రూవల్ గా మారాలట. ఏం తప్పు చేశాడని అప్రూవల్ గా మారాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను వీళ్ళ మంత్రుల్లో. మరి జగన్ బాబుకు ఊరేయాలంట, ఆయన కుటుంబాన్ని వెలివేయాలట, మరి ఆర్థిక ఉగ్రవాదట, మరి ఆయన్ను దేశం నుంచే బహిష్కరణ చేయాలట. మరి ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఈ మంత్రులందరినీ అడుగుతా ఉన్నా, ఈ రోజు ధర్మాన ప్రసాదరావు గారిని అయితేనేమి, మరి ఈ రోజు సబితమ్మనైనా అవినీతి మంత్రులు, కలంకిత మంత్రులు అని అన్నదానికి వాళ్ళు చాలా చాలా బాధపడ్డారట. మరి వాళ్ళు మైక్ దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు, ఇది అభియోగమే కానీ నిర్ధారణ కాలేదు, మాకు చాలా బాధగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇన్ని రోజులు మీరు రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో దోషిగా పెడితే
మరి జగన్ బాబుని ఇంతగా విచారణ చేస్తే కొన్ని వేల సార్లు అవినీతి 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 అని మాట్లాడి ఉంటారు. మరి అవినీతికి అర్థం అప్పుడు తెలియలేదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు గమ్మన ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవాళ నేను వాళ్ళని. అంతేకాకుండా మంత్రులందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఏ రోజైనా మీరు సెక్రటేరియట్ లో జగన్ బాబుని చూసారా అని అడుగుతా ఉన్నా. ఏ రోజైనా మరి ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీసులో చూసారా అని అడుగుతా ఉన్నా. ఏ రోజైనా మీ ఆఫీసులలో జగన్ బాబుని చూసారా అని అడుగుతా ఉన్నా. మరి అంతేకాకుండా మరి జగన్ బాబు ఎప్పుడైనా మీకు ఒక పని కోసం ఏదైనా మీ పలాని పని కావాలని చెప్పి మంత్రులు మిమ్మల్ని మీకు ఎప్పుడైనా ఫోన్ చేశాడా, మీ ఆఫీసర్లకు ఫోన్ చేశాడా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతా ఉన్నారు, ఎందుకు ఇంత మనసుకు కష్టం కలిగిస్తా ఉన్నారని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి అంతేకాకుండా జైలు ములాఖతుల గురించి చాలా మాట్లాడుతా ఉన్నారు. నేను ప్రతిదీ మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నా. మీరు నాకు ఆప్తులు కాబట్టి మీరు తెలుసుకోవాలని ప్రతిదీ కూడా నేను మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు జైలు ములాఖతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సంవత్సరం రోజుల నుంచి జైల్లో ఉన్నాడు తను. మరి వారానికి 2 సార్లు మాత్రమే ములాఖతులు ఇస్తారు. దాంట్లో ఒక్కొక్కసారి నలుగురు మాత్రమే పోవాలి. దాంట్లో భారతమ్మ పోతుంది. మిగతా 3 కూడా పార్టీలో చేరే వాళ్ళైనా, పార్టీ కోసం పనిచేసే వాళ్ళు, మరి ఈ మామూలుగా ఈ పార్టీలో ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడాల్సిన మాటల కోసమైనా, లాయర్లు మాట్లాడాల్సిన అవసరం ఉన్నా, ఇట్లాంటి వాళ్ళు మిగతా ముగ్గురు వెళ్తా ఉంటారు. మరి దీంట్లో కౌంట్ చేసి చూసుకోవచ్చు వాళ్ళు ఎంతమంది పోయారు, ఎంతమంది ఉన్నారని చెప్పి. మరి ఈరోజు మరి ఆ ములాఖతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత రిక్వెస్ట్ చేసుకున్నామంటే అన్నం కోసం, ఆయన సెక్యూరిటీ కోసం అని చెప్పి అన్నం పంపిస్తాం ఇంటి నుంచి అంటే కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఉంది ఇవాళ. చరిత్రలో ఎక్కడ లేనంత ఇదిగా సెక్యూరిటీ అని, ఇంకోటని, సీసీ కెమెరాలు, ఎవరికి ఏ నాయకుడికి సీసీ కెమెరాలు పెట్టలేదు. ఏ నాయకుడికి సిబిఐ వాళ్ళు వచ్చి ఇంటి మీదకి వచ్చి రైడ్లు చేయలేదు. ఏ నాయకుడికి వచ్చి ఇంట్లో 12 రోజులు ఉన్నారు సిబిఐ వాళ్ళు చెక్ చేస్తా. ఏ నాయకుడి గురించి కూడా ఇట్లా ఎక్కడా జరగని పరిస్థితి మరి జగన్ బాబు విషయంలో జరిపిస్తా ఉన్నారు వీళ్ళు, జరుగుతా ఉంది. మరి నేను అడుగుతాను, జైల్లో ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతా ఉన్నారు తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా. జైల్లో మరి ఎంత లగ్జూరియస్ గా ఉన్నాడని, డిన్నర్లు చేసుకుంటా ఉన్నాడని, నీలి చిత్రాలు చూస్తా ఉన్నాడని, డ్రింక్స్ తీసుకుంటా ఉన్నాడని, పనికి మాలిన మాటలని మాట్లాడుతా ఉన్నారు వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, జగన్ బాబు అంటే 3 కలిసి ఒక బాత్రూమ్ వాడుకుంటా ఉన్నారు. నాకు నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది ఈ మాట అనుకున్నప్పుడు. 3 కలిసి ఒక బాత్రూమ్ వాడుకుంటా ఉన్నారు. 3 అడుగుల మంచం గట్టిగా దొల్లితే కింద పడుతుంది మంచం మీద నుంచి. మరి ఒక ఫ్యాన్ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు నీలి చిత్రాలు చూసే పిల్లలుగా, మరి డ్రింక్స్ తీసుకునే పిల్లలుగా పెంచలేదు ఆయన. రాజశేఖర రెడ్డి గారు తన పిల్లలను చాలా ఉదాత్తంగా పెంచారు. రాజశేఖర రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు విలువలు, విశ్వసనీయత నేర్పాడు. పిల్లలకు జీవిత లక్ష్యాల గురించి నేర్పాడు. మరి మారల్స్, ఎథిక్స్ తో పెంచాడు ఆయన బిడ్డలను. ఆయన బిడ్డలు నీలి చిత్రాలు చూసే వాళ్ళు కాదు, డ్రింక్స్ తీసుకునే వాళ్ళు కాదు అని చెప్పి కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చూస్తా ఉంటే నిజంగా గులాం నబీ ఆజాద్ గారు చెప్పారు, మనము జగన్ రెడ్డి మా దాంట్లో ఉంటే మినిస్టర్ అయ్యిండేవాడు, ముఖ్యమంత్రి అయ్యిండేవాడు. అవును, తప్పకుండా అయ్యిండేవాడు. మరి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతా ఉన్నారు. ఆయన చెప్తాడు మరి కాంగ్రెస్ తో కలవాల్సిందే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాడు, ఇంకా జైల్లోనే ఉంటాడు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. వీరప్పమేం చెప్తాడు, మా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి, మేము చూపిస్తామని చెప్పి మరి అస్త్రాలన్నీ కూడా మనకు చూపిస్తా ఉన్నారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు 14 ఏళ్లు రాడు, మరి పార్టీ వైఎస్ఆర్సీపీ అంతే అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి మాటలన్నీ చెప్పడం ఎన్ని కావాలని ఎందుకు చేస్తా ఉన్నారని చెప్పి కూడా అర్థమవుతా ఉంది మనకు. ఎందుకంటే మీరు జగన్ బాబుని ఇంతగా అభిమానిస్తున్నారు, మీరు ఇంతగా ప్రేమిస్తున్నారని చెప్పి వాళ్ళు భరించలేకుండా ఉన్నారు కాబట్టి జగన్ బాబుని లోపల పెట్టినారు. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చెప్పారట, స్థానిక సంస్థల్లో చాలా బాగా గెలిచాం కాబట్టి నవంబర్ వరకు జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డిని మేము మా పార్టీ స్ట్రెంథన్ చేసుకుంటామని చెప్పి ఢిల్లీలో చెప్పడం జరిగిందట. మరి ఈ రోజు ఆయన లోపల పెట్టి వీళ్ళు రాజకీయాలు చేసుకోవాలనుకుంటున్నారు. వీళ్ళకి తగిన గుణపాఠం మనం తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మాట్లాడిన మాట లేదు, అనని మాట లేదు. ఈరోజు ఇళ్లను గురించి మాట్లాడుతా ఉన్నారు, మతాన్ని గురించి మాట్లాడుతా ఉన్నారు, ప్రాంతాన్ని గురించి మాట్లాడుతా ఉన్నారు, నా బొట్టు గురించి మాట్లాడుతా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారిని గురించి మాట్లాడుతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు షర్మిలమ్మల గురించి మాట్లాడుతా ఉన్నారు, షర్మిలమ్మ భర్త అయినందుకు అనిల్ గురించి మాట్లాడుతా ఉన్నారు.
ఇన్ని రకాలుగా ఇన్ని మాటలు, దిగజారిన మాటలు, ఈ మాటలు మాట్లాడొచ్చా లేదా అని కూడా తెలియని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ కుటుంబాన్ని అంతగా బాధ పెట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళ చూస్తే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఒకసారి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినప్పుడు, నా మనవడు 2 ఏళ్లే నా మనవడికి తనను కూడా స్కూల్లో పెన్సిల్ దొంగతనం చేశాడు, పెన్ను దొంగతనం చేశాడు అని చెప్పి నా మనవని కూడా పెడతారేమో అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మరి ఆయన మీద కూడా పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి కూడా మనం గమనించాల్సిందిగా చెప్తా ఉన్నా. ఇంకా పోతే మన ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అవి కూడా మీతో ఒకసారి నేను గుర్తు చేద్దామని అనుకుంటా ఉన్నా. మన ప్రభుత్వం వస్తే మరి రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ ఆయన జెండాలోనే పెట్టుకోవడం జరిగింది. ఆ పథకాలన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పడం జరిగింది. ఇంకోటి అమ్మఒడిని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ అమ్మఒడి అని తీసుకున్నాడు ఆయన. ఆ అమ్మఒడిలో మరి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మరి ఒక్కొక్క బిడ్డకు 500 రూపాయలు స్కూలుకు పంపించేదానికోసం అని చెప్పి మరి దాంట్లో అమ్మ అకౌంట్ లో 500 రూపాయలు ఒక్కొక్క బిడ్డకు వేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. 10th క్లాస్ వరకు 500, ఇంటర్మీడియట్ వరకు 700, మరి డిగ్రీ పీజీ వరకు 1000 రూపాయలు అమ్మ అకౌంట్ లో వేస్తారు. దీనికి చదువుకు సంబంధం లేదు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదువు చెప్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు చెప్తా ఉన్నా నేను, అంటే ఈ అమ్మఒడిలో మరి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు అంటే 12 నెలలు అవుతుంది. 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్లకు 500 రూపాయల వంతున 72,000 అవుతుంది. ఇంటర్మీడియట్ వరకు తీసుకుంటే 700 లెక్కన 84,400 అవుతుంది. మరి ఎల్కేజీ డిగ్రీ వరకు తీసుకుంటే, పీజీ వరకు తీసుకుంటే 1,24,000 రూపాయలు అమ్మ అకౌంట్ లో పడతాయి. దీని చదువుకు సంబంధం లేదు, జగన్ బాబు ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి మీకు చెప్తా ఉన్నా. ఈ రోజు 200 ఇచ్చే పెన్షన్ 700 రూపాయలు, 500 రూపాయలు ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు ధరల స్థిరీకరణ నిధి కోసం బడ్జెట్ లో 3,000 కోట్ల రూపాయలు పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని చూసి మన ముఖ్యమంత్రి గారు పెట్టారు మొన్న ఆలంబన నిధి అంట 100 కోట్లు పెట్టారు. మరి దీన్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. మరి గోడౌన్స్ కావాల్సిన గోడౌన్స్ కట్టిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి రైతుల అక్కచెల్లెళ్లకు మరి రైతులకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి నేతన్నలకు మగ్గానికి సరిపడా ప్లేస్ ఇస్తానని చెప్పడం జరిగింది. పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా 1000 మంది ఉండే గ్రామంలో మరి 10 మందిని మహిళా పోలీసులను పెట్టి వీటన్నిటికీ దూరం చేయడానికి కావలసిన రీతిగా చెప్పి బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేసి నియోజకవర్గంలో పరిమితం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి అన్ని రకాలుగా ఇవన్నీ కూడా ఆయన ప్రభుత్వంలో మనకు ఆరోగ్యశ్రీ ఇంకా మేలైందిగా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి 108, 104, 104 కాకుండా మరి పశువుల కోసం అని చెప్పి 102, మరి వ్యవసాయం సూచనలు ఇవ్వడానికి కోసం 103 కూడా పెట్టానని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో మరి ఇవన్నీ కూడా మనం మేలైన రీతిగా తెచ్చుకుందాం. మనం కాబట్టి ఈ ఎన్నికల నుంచి ఆ ఎన్నికల వరకు కూడా మనం ముందుకు పోయి మనం ప్రతి పంచాయతీ మీద కూడా మరి వైఎస్ఆర్సీపీ రెపరెపలు ఆడించుకొని మరి గొప్ప మెజారిటీలతో మనం అందరం కూడా అన్ని ఎలక్షన్లలో కూడా మన పార్టీని బిల్డ్ చేసుకొని విజయనగరంలో నిర్వహిస్తున్న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో విజయమ్మ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం ఇప్పటి వరకు లైవ్ గా చూసాం. ఇప్పటి వరకు బులెటిన్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.